ఎల్జీలో వైడ్ రేంజ్ 398 లీటర్ కెపాసిటీ రెఫ్రిజిరేటర్ 3 స్టార్లో వస్తుంది. మోడల్ నెంబర్ వచ్చేసి T422 VRSX 2025 న్యూ లాంచ్ పర్ యానం 252 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్తోనే రన్ అవుతుంది. అసలు స్టెబిలైజర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హోమ్ ఇన్వర్టర్ పైన కూడా రన్ అవుతుంది. సో లోపల ఒకసారి స్పేస్ చూద్దాం. సో ఇది వచ్చేసి ఫ్రీజర్ కంపార్ట్మెంట్. 30% ఫ్రీజర్ వస్తుంది, 70% ఫ్రిడ్జ్ వస్తుంది. ఫ్రిడ్జ్ చూసినట్టయితే మంచి వైడ్ రేంజ్ గా ఉంది, స్పేషియస్ గా ఉంది. సో రైట్ సైడ్స్ వచ్చేసి బాటిల్ గార్డ్స్ అండ్ ట్రేస్ వచ్చినాయి. సో మొత్తం 1 2 3 కిందది ఒకటి 4 మినీ ట్రే, మొత్తం 4 ట్రేస్ వచ్చినాయి. ఇక్కడ 2 లీటర్స్ బాటిల్ గార్డ్ వస్తుంది. 2 లీటర్స్ వరకు ఈజీగా పెట్టేసుకోవచ్చు. అండ్ షెల్ఫ్ స్పేస్ చూసుకున్నట్టయితే మనకి 3 షెల్ఫ్స్ వచ్చాయి. 1 2 3 షెల్ఫ్స్ వచ్చాయి. అండ్ ఫ్రెష్ జోన్ ఇది కూడా వచ్చింది. డైరీ యూజ్ చేసుకోవచ్చు, మిగిలిపోయిన కర్రీస్ పెట్టుకోవచ్చు. సో ఫ్రెష్ జోన్ క్లోజ్ ఎందుకు వస్తుంది అంటే మనకి స్మెల్ ఇంకొక ఐటమ్ కి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి వస్తుంది. అండ్ ఫ్రీజర్ లోకి వచ్చేస్తే ఐస్ క్యూబ్ ట్రే వస్తుంది మనకి, ట్విస్టెడ్ అడ్జస్టబుల్. ఇది మీరు రైట్ సైడ్ అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ లో 2 ట్రేస్ వస్తున్నాయి. ఇది కూడా స్పేస్ బాగానే ఉంది, మంచి స్పేషియస్ గానే ఉంది. అండ్ లోపల కూడా మనకి కూలింగ్ వెంట్స్ కూడా బెటర్ గా ఉన్నాయి. కింద చూసుకున్నట్టయితే ఇది హైజీన్ ఫ్రెష్ తో వస్తుంది. సో హైజీన్ ఫ్రెష్ ఏం చేస్తుంది అంటే మనకి అన్ప్లెజెంట్ స్మెల్ క్రియేట్ కాకుండా అండ్ బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ కాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. బాస్కెట్ కూడా చూసుకుంటే మనకి బిగ్ సైజ్ వచ్చింది, స్పేషియస్ గానే ఉంది బాస్కెట్. సరే కంప్లీట్ గా బయట రిమూవ్ చేసి చూపిస్తాను. సో అంతా టఫ్ అండ్ మెటీరియల్ యూజ్ చేసి చాలా స్టాండర్డ్ గా ఉంది మనకి. ఇది టఫ్ అండ్ గ్లాస్, అంత ఈజీగా కూడా బ్రేక్ కాదు. అండ్ ఎల్జీలో ఏంటంటే మనకి డోర్ కూలింగ్ ప్లస్ వస్తుంది. సో ఇక్కడ 2 వెంట్స్ వస్తాయి అన్నమాట. ఈ 2 వెంట్స్ మనకి డోర్ లో మనం పెట్టిన ఐటమ్స్ కి 30% స్పీడ్ గా మన కూలింగ్ ని స్ప్రెడ్ చేస్తాయి. సో దానివల్ల తొందరగా కూల్ అవుతాయి మనం పెట్టిన డోర్ లో. ఎగ్ ట్రే కూడా వస్తుంది, 8 eggs పడతాయి. అండ్ బాడీ ఫినిష్ చూసుకుందాము. లుక్ వైజ్ వచ్చేసి పైన ఇక్కడ ర్యాపర్ ఉంది. సో ఇది కంప్లీట్ లుక్ చూడండి, షైనీ వస్తుంది. చిన్న చిన్న మినీ స్పార్కల్స్ ఉన్నట్టు ఇది ఒక డిజైన్ వచ్చింది, బాగుంది. అండ్ ఇది థింక్యూ స్మార్ట్ రెఫ్రిజిరేటర్ అనమాట. వైఫైతో కనెక్ట్ చేసేసి అప్లికేషన్ థింక్యూతో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి బెటర్ ఉంది. టచ్ ప్యానల్, ఇది పుష్ బటన్ కాదు. సో ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్ కంట్రోలర్ ఇక్కడే ఉంది, ఇక్కడ డిస్ప్లే వస్తుంది. చైల్డ్ లాక్ కావాలి అంటే మనం 3 seconds హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ప్యానల్ అనేది వర్క్ అవ్వదు. పిల్లలు ఎవరైనా అస్తమాన ప్రెస్ చేస్తారు అని అంటే మనకి ఇది లాక్ చేసేసుకోవచ్చు 3 seconds ప్రెస్ చేసి. ఇది ఒకటి బెనిఫిట్ ఉంది. అండ్ వారంటీ వచ్చేసి టోటల్ యూనిట్ 1 year ఫుల్ వారంటీ వస్తుంది, 10 years ఆన్ కంప్రెసర్ వారంటీ వస్తుంది. అసలు నాయిస్ లాంటిది ఏమీ ఉండదు. ఫ్రిడ్జ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది. ఒకవేళ వైడ్ రేంజ్ లో కొంచెం ఎక్కువ కెపాసిటీ కావాలి అనుకుంటే 398 liters లో ఎల్జీకి వెళ్ళొచ్చు. అరౌండ్ 60,000 రేంజ్ లో ఉంది. బార్గెన్ చేసుకొని ఇంకా మీకు బెస్ట్ ప్రైస్ కూడా తీసుకోవచ్చు. ఇది బాగుంది, కావాలి అనుకుంటే చూడండి. మిడిల్ లో ఇక్కడ సిల్వర్ డెకో ఇస్తున్నాడు. సో పాకెట్ వచ్చింది, మనకి హ్యాండిల్ రాలేదు. ఇంకా కెపాసిటీకి హ్యాండిల్ అంత మంచి లుక్ ఉండదు. సో పాకెట్ ఓపెన్ వస్తుంది. అండ్ కీస్ లాక్స్ లాంటివి ఉండదు వీటికి. ఫ్రిడ్జ్ ని లాక్ చేయడానికి ఆప్షన్ లేదు.